अभी हम 8th क्लास का 8th लेसन चावल के दाने, इस लेसन के क्वेश्चन आंसर्स को अब हम इस वीडियो में देखेंगे। इससे पहले हमने इस लेसन का एक्सप्लेनेशन पार्ट और उससे रिलेटेड मीनिंग्स को भी हमने अपलोड कर दिए हैं। आप चाहे तो जाके देख सकते हो। अभी हम यहाँ के क्वेश्चन को देखेंगे। चित्र में क्या क्या दिखाई दे रहा है। ఇప్పుడు మనం చిత్రం చూసాం కదా, ఈ చిత్రంలో మనకి ఏమేం కనిపిస్తున్నాయో అవి రాయాలి। चित्र में बैलगाड़ी पर खड़ा एक आदमी है। उस आदमी के सिर पर घास का वजन। ఈ చిత్రంలో ఎద్దుల బండి మీద ఒక అతను నిల్చొని ఉన్నారు। అతని తల మీద గడ్డి మోపు ఉంది। चित्र में कुछ छोटे और बड़े पेड़ भी हमें दिख पड़ते हैं। అంటే ఇంక ఈ చిత్రంలో మనకి కొన్ని చిన్న చెట్లు, పెద్ద మొక్కలు, చెట్లు అవి కనిపిస్తున్నాయి। कौन क्या कर रहा है? ఎవరు ఏం చేస్తున్నారు? बैलगाड़ी पर खड़ा आदमी जानवरों के लिए सिर पर घास लेकर जा रहा है। ఎద్దుల బండి మీద నిల్చున్న అతను పశువుల కోసము గడ్డి తీసుకొని వెళ్తున్నాడు। बैल सड़क पर गाड़ी ले जा रहे हैं। बैल क्या करें? बैल అంటే ఎద్దులు, అవి ఏం చేస్తున్నాయి? బండిని తీసుకొని వెళ్తున్నాయి। నెక్స్ట్ క్వశ్చన్, किसान के सिर पर बोझा देखकर तुम्हें क्या लगता है? అంటే ఇప్పుడు ఎద్దుల బండి మీద ఒక అతను నిల్చొని ఉన్నారు కదా, అతన్ని చూసి అతని తల మీద గడ్డి మోపును చూసేసి మీకు ఏమనిపిస్తుందో అది రాయాలి। हमारे जीवन में आने वाले सुख दुख का सामना किस तरह किया जाता है? हमें उस आदमी के सिर पर बोझ देखकर पता चलता है। అంటే మన లైఫ్లో వచ్చే కష్ట సుఖాలను మనం ఎలా ఎదుర్కోవాలో అన్నది ఆ అతని తల మీద ఉన్న గడ్డి మోపను చూసి మనకు అర్థమవుతుంది। पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो। ఇప్పుడు ఈ లెసన్లో ఇచ్చిన చిత్రాలు ఉన్నాయి కదా, ఆ చిత్రాల గురించి మాట్లాడమని చెప్తున్నారు। చిత్ర में चावल का बस्ता, చిత్రంలో మనకి బియ్యం బ్యాగు, శతరంజ్కి బిసాత్, శతరంజ్ అంటే చెస్ బోర్డ్, సిపాహి సైనికుడు, రాజా కృష్ణదేవరాయ్, కృష్ణదేవరాయ్ కనిపిస్తున్నారు, తెనాలీరామ్ ఆది దిఖాయి దే రహే హై, అంటే వీళ్ళందరూ మనకి కనిపిస్తున్నారు। కహానీ కా శీర్షక్ తుమ్హే कैसा लगा और क्यों? అంటే లెసన్ ఒక టైటిల్ ఉంది కదా, చావల్ కే దానే, అది మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎందుకు, అది రాయాలి। కహానీ కా శీర్షక్ ముझे अच्छा लगा, అంటే లెసన్ ఒక టైటిల్ నాకు బాగా నచ్చింది। क्योंकि तेनालीराम ने छोटी सी चीज चावल के दाने से बहुत महत्वपूर्ण हमारे जीवन में रखते हैं। తెనాలీరామ చిన్న బియ్యపు గింజ ద్వారానే జీవిత సత్యాన్ని నిరూపించగలిగాడు, కాబట్టి ఈ లెసన్ నాకు నచ్చింది। अभी हमने इस सुनो बोलो के फर्स्ट क्वेश्चन और सेकंड क्वेश्चन दोनों क्वेश्चन को हमने अभी देख लिया है। अब देखते हैं पढ़ो भी। इसमें क्या दिया है? नीचे दिए गए वाक्यों की गलतियां पहचानिए, शुद्ध वाक्य अपनी उत्तर पुस्तिका में लिखिए। అంటే ఇక్కడ రాంగ్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ రాంగ్ వర్డ్స్ని తీసి మనం కరెక్ట్గా చేయాలి। तो एक दिन वे राजा अकबर से मिलने उनकी राजधानी हम्पी गए। तेनालीराम किससे मिलने गए? श्री कृष्ण देवराय से मिलने गए। तो यहाँ करें अकबर అని తీసేసి ఇక్కడ మనం ఏం రాయాలి? శ్రీకృష్ణ దేవరాయ అని రాయాలి। శ్రీకృష్ణ దేవరాయ్ అని ఆ ప్లేస్లో రాయాలి। एक दिन वे श्री कृष्ण देवराय से मिलने उनकी राजधानी हम्पी पहुँचे। सेकंड क्वेश्चन है, पहले खाने में 8 दाने रखे गए। శతరంజ్ బోర్డులో 8 బియ్యపు గింజలు పెట్టారా? కాదు కదా, ఎన్ని పెట్టారు? పహలే ఖానే మే, ఇక్కడి వరకు వస్తుంది। పహలే ఖానే మే 8 ఉంది కదా, ఈ 8ని తీసేసి ఇక్కడ ఏం రాయాలి? 1। ఇంతవరకు పహలే ఖానే మే 1 चावल का दाना ఇలా వస్తుంది। ఎలా? एक चावल का दाना रखा गया,
ये सेकंड आंसर बनेगा। पाठ के आधार पर नीचे दी गई पंक्तियां सही क्रम में लिखिए। అంటే కరెక్ట్ ఆర్డర్లో రాయాలి। లెసన్ ప్రకారం ఏది ఫస్ట్ వస్తుందో, ఏ సెంటెన్స్ తర్వాత వస్తుందో అది రాయాలి। మరి ఫస్ట్ ఏమొస్తుంది? తెనాలి రామ్ హంపి పహుంచే, ఇది ఫస్ట్ వస్తుంది। తర్వాత हाँ महाराज तेनाली राम ने विनम्रता से कहा, ఇది సెకండ్ వస్తుంది। తర్వాత उन्होंने तुरंत तेनाली को सम्मान के साथ अष्टदिग्गजों में शामिल कर लिया, ఇది నెంబర్ 3 అవుతుంది। ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? తెనాలి రామ్ కే వ్యక్తిత్వ కే బారే మే లిఖియే, అంటే తెనాలి రాము ఎలాంటి వాడో, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అది రాయాలి। तेनाली राम का जन्म आंध्र प्रदेश राज्य के तेनाली नामक शहर में हुआ। आंध्र प्रदेश लो तेनाली अन्ना నగరంలో జన్మించారు। वह बचपन से होशियार लड़का था, అతను చిన్నప్పటి నుండి చాలా తెలివి కలవాడు। अपने बातों से सबका मजाक उड़ाता था, అతని మాటలతోటి అందరినీ హేళన చేసేవాడు। वह काली माता का पूजा करता था, అతను కాళికాదేవికి బాగా పూజ చేసేవాడు। एक दिन माता प्रत्यक्ष होकर दही का प्याला और दूध का प्याला लाने के लिए कहा, फिर बोली, दूध लोगे तो विद्वान बनोगे और दही लोगे तो संपत्ति मिलेगा। అయితే ఒకరోజు కాళికాదేవి ప్రత్యక్షమయ్యి పెరుగు గిన్నె ఇంకా పాలు గిన్నె రెండు తీసుకొని రమ్మని చెప్పింది। అంటే పాలు కానీ తీసుకుంటే నువ్వు చాలా తెలివి కలవాడివి అవుతావు అని చెప్పింది। పెరుగు కానీ తీసుకుంటే నీకు సంపత్తి ధనము లభిస్తుంది అని చెప్పింది। అయితే తెనాలిరామ్ దోనోకో మిలాకర్ పియా, అప్పుడు తెనాలిరామ్ ఏం చేశాడు? ఆ పాలు పెరుగు రెండు కలిపేసి తాగేశాడు। ఇస్సే మాతా క్రోధ్ హోకర్ వికట్ బననే కా ఆదేశ్ ది, దీంతో అమ్మవారికి కోపం వచ్చేసి నువ్వు వికట కవి అయిపో అని ఆదేశం ఇచ్చింది। बाद में वह राजा कृष्णदेवराय के दरबार में पहुंचा, అంటే కొన్ని రోజుల తర్వాత అతను శ్రీకృష్ణదేవరాయ దర్బారానికి వెళ్ళాడు, రాజ దర్బారానికి వెళ్ళాడు। उसकी प्रतिभा से राजा को प्रसन्न किया, అతనిలో ఉన్న టాలెంట్ తోటి అతను రాజుగారిని చాలా సంతోషపరిచాడు। राजा ने उसे अपने कवि लोगों में स्थान दिया, అప్పుడు రాజు ప్రశంసించి వాళ్ళకున్న అష్టదిగ్గజాలలో ఈయనకు కూడా స్థానం ఇచ్చాడు। తెనాలిరామ్ की जगह यदि तुम होते तो इनाम के रूप में क्या लेते, ఒకవేళ తెనాలిరామ ప్లేస్లో మీరుగానే ఉండుంటే రాజుగారు ఇచ్చే బహుమతి రూపంలో మీరేం తీసుకునేవారు? श्री कृष्णदेवराय विद्वान और लोगों का आदर देने वाले राजा थे। శ్రీ కృష్ణదేవరాయలు తెలివి కళలు విద్వానులకి చాలా గౌరవించేవారు। वे होशियार और कवि लोगों का सम्मान करते थे, అతను తెలివి కళ వాళ్ళకి కవులకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు। यदि मैं तेनालीराम के जगह होता तो अपना चतुरता राजा को बताने का प्रयत्न करता, నేను కానీ తెనాలిరామ్ ప్లేస్లో ఉండుంటే నేను నా తెలివితేటల నేను ఎంత తెలివి కలవాడినో రాజుగారికి చెప్పడానికి ప్రయత్నించేవాడిని। తెనాలిరామ్ की तरह मैं भी राजा की प्रशंसा पाता, తెనాలిరామ్ లాగా నేను కూడా రాజుగారి ప్రశంసలు అందుకునేవాడిని। लेकिन राजा को किसी प्रकार का तकलीफ नहीं देता, కానీ నేను రాజుగారికి ఎటువంటి ఇబ్బంది కలిగించేవాడిని కాను। मैं इनाम के रूप में उनका आदर और सम्मान ही चाहता, నేను బహుమతి రూపంలో అతని రెస్పెక్ట్నే కోరుకునేవాడిని। किसी प्रकार का स्वार्थ की भावना मन में ना रखता, ఎటువంటి స్వార్థ భావనల్ని మనసులో పెట్టుకునేవాడిని కాను। నెక్స్ట్ చావల్ కే దానే పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखो, అంటే ఇప్పుడు ఈ లెసన్ ఉంది కదా, లెసన్ ఒక సారాంశాన్ని మీ ఓన్ వర్డ్స్లో రాయాలి। तेनालीराम तेनाली के रहने वाले चतुर और ज्ञानी व्यक्ति थे। तेनालीराम तेनालीలో నివసించే చాలా తెలివికల వ్యక్తి। यह कहानी तब हुई जब तेनालीराम श्री कृष्णदेवराय से न मिले थे। ఈ స్టోరీ ఎప్పుడుది అని అంటే తెనాలిరామ్ కృష్ణదేవరాయ తోటి కలవలేదప్పుడు। तेनालीराम ने सुना कि महाराज ज्ञानियों का सत्कार करते थे। తెనాలిరామ్ విన్నారు ఏమని, కి శ్రీకృష్ణదేవరాయలు తెలివి కల వాళ్ళకి జ్ఞానులకి బాగా రెస్పెక్ట్ చేస్తారు అని। సమ్మానం
సన్మానం చేస్తారు అని। तेनालीराम जब महाराज से मिले तो राजा ने उन्हें कविता सुनाने को कहा। तेनालीराम ఎప్పుడైతే రాజుగారితో కలిశారో రాజు అతనికి ఒక కవిత, ఒక పద్యం వినిపించమని చెప్పారు। అప్పుడు తెనాలీరామ్ ఒక అందమైన కవిత చెప్పి వినిపించారు। राजा ने इनाम मांगने के लिए कहा तो तेनालीराम ने शतरंज की बिसात के पहले खाने में एक चावल का दाना, दूसरे में उसका दुगना रखने को कहा। ఎప్పుడైతే రాజుగారు ప్రశంసించి బహుమతి అడగమని చెప్పారో అప్పుడు తెనాలీరామ్ ఏమని చెప్పాడంటే, చెస్ బోర్డు ఉంటుంది కదా, శతరంజ్ చదరంగం, అందులో ఫస్ట్ బాక్స్లో ఒక బియ్యపు గింజ, రెండో దాంట్లో ఆ ఒక్కదానికి డబల్ 2, మూడో దాంట్లో ఆ 2 దానికి డబల్ 4 అలాగే పెట్టమని, అంటే ప్రతి నెక్స్ట్ బాక్స్లో ఉన్నదానికన్నా డబల్ పెట్టమని చెప్పారు। तो पहले खाने में एक दिन में 4 इस तरह बिसात यानी 32 బాక్సులకి వచ్చేంత వరకు ఆ బియ్యపు గింజ ఒక నంబర్స్ ఎన్ని అయిపోయాయి, 214 కోట్లు అయిపోయాయి, అంటే అంతకన్నా కూడా ఎక్కువ అయిపోయింది। यह दृश्य देखकर दरबारी हैरान रह गए, అంటే ఈ దృశ్యాన్ని చూసి ఆ రాజదర్బార్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు। देखते देखते राज भंडार खाली हो गया, చూస్తూ చూస్తూనే రాజ్ భండారం అంతా ఖాళీ అయిపోయింది। तेनालीराम ने छोटी चीज़ों का महत्व सबको समझाया। तेनालीराम ఒక చిన్న బియ్యపు గింజ తోటే ఎంతో పెద్ద మెసేజ్ ఇచ్చారు। हमें विजय प्राप्त करना है तो पहले कदम उठाना चाहिए, మన విజయం సాధించాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ముందుకు వెయ్యాలి। तेनालीराम ने चावल के एक दाने से जीवन का महत्व समझाया। తెనాలీరామ్ ఒక్క బియ్యపు గింజతో జీవితం మహత్యాన్ని చెప్పారు। इससे श्री कृष्णदेवराय खुश हुए, దీనితోటి శ్రీకృష్ణదేవరాయలు ఆనందపడ్డారు। उन्होंने तेनालीराम को सम्मान किया और अष्टदिग्गजों में शामिल कर लिया। అతనికి శ్రీకృష్ణదేవరాయలు అతనికి సన్మానించి అతన్ని వాళ్ళ రాజదర్బారంలో ఉన్న అష్టదిగ్గజ కలుపుకున్నారు। अभी हमने लिखो बिट के ये फर्स्ट क्वेश्चन, सेकंड क्वेश्चन और ये सारांश इसको कंप्लीट कर लिए हैं। अब देखते हैं शब्द भंडार। नीचे दी गए संख्या शब्द पढ़िए, समझिए और गलत संख्या शब्द पर गोला लगाइए और सही लिखो। అంటే ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా, ఈ నంబర్స్లో కొన్ని రాంగ్ ఉన్న వాటిని కరెక్ట్ చేసి రాయాలి। 21 కరెక్ట్, 22, 23, 24, ఇది 15నా కాదు కదా, ఇది రాంగ్, దీన్ని ఎంత రాయాలి, 25 రాయాలి। ఎట్లా రాద్దాం, 25 అంటే 25, 25, 26, 27 ఇది రాంగ్, ఇది 18నా, 28 అంటాము, దాన్ని ఎట్లా రాయాలి ఇక్కడ చూపిస్తున్నా, 28 ఇట్లా రాయాలి, 28, 29, 30, 31 ఇది 22 రాంగ్ కదా, దీన్ని ఎంత 32 అని రాయాలి, ఇక్కడ రాస్తున్నా 32, 32 అంటే 32, 32, 33, 34, 35 ఇది 16 అంటే ఇది రాంగ్, ఇక్కడ ఎంత రాయాలి 36 రాయాలి, 36 అంటే 36, 36, 36, 30, 37, 38, 39, 40, 41, 42, 43 ये रॉन्ग है। क्या है ये, 14 इच्छारो, 14 नहीं 44, कैसे लिखेंगे उसको, ऐसे लिखना है 44, 44,
45, 46, ये रॉन्ग। 47 दिया, ये नहीं। इसको कैसे लिखना है? 47, 47 मतलब 47। 47, 48, 49, 50, ये सही है। सृजनात्मकता में क्या दिया है? नीचे दिए गए वार्तालाप को आगे बढ़ाइए। वार्तालाप అంటే కన్వర్జేషన్, కన్వర్జేషన్ని రాయమని చెప్తున్నారు. तो तेनालीराम, महाराज प्रणाम. श्री कृष्ण देवराय, प्रणाम. बताओ तुम कौन हो అంటే చెప్పు నువ్వు ఎవరివి. అప్పుడు తెనాలీరామ్ అంటాడు, मैं तेनालीराम हूँ, मैं तेनाली से आपसे मिलने आया हूँ. నేను తెనాలీరామ్ని, తెనాలి నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. శ్రీ కృష్ణదేవరాయ్, బతావ్ క్యా కామ్ హై, చెప్పు ఏం పని ఉంది. అప్పుడు తెనాలీరామ్ అంటాడు, తెనాలి నే ఏక్ సుందర్ కవిత సునాయా, ఒక అందమైన కవితను చెప్పాడు. రాజా ఖుష్ హోకర్ ఉసే ఇనాం మాంగ్నే కే లియే కహా, రాజా ఆనందపడి బహుమతి అడగమని చెప్పాడు. తెనాలీరామ్, మహారాజ్ క్షమా కరే, మేరా ఆప్సే ఏక్ నివేదన్ హై, మహారాజ్ నన్ను క్షమించండి, నేను ఒక నివేదిస్తాను అని అంటాడు. తెనాలీరామ్, महाराज यदि आप चावल का एक दाना उस शतरंज के पहले खाने में रख दे और हर अगले खाने में पिछले खाने का दुगना रखते जाए तो मैं उसे ही अपना इनाम समझूंगा. అంటే ఇప్పుడు చెస్ బోర్డ్లో ఫస్ట్ బాక్స్లో ఎంతైతే పెడతారో నెక్స్ట్ బాక్స్లో దానికి డబల్, మళ్ళీ థర్డ్ బాక్స్లో వెనకున్న బాక్స్ కన్నా డబల్, అలా పెడుతూ చెస్ బోర్డ్లో ఎన్ని బాక్సులు ఉంటాయి? 64 బాక్సెస్ ఉంటాయి. ఆ 64 బాక్సెస్ నిండే అంతవరకు ఇన్నకి ఎంత బియ్యం వస్తుందో అదే నా గిఫ్ట్, నా ప్రైజు, నా బహుమతి అని నేను స్వీకరిస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ ప్రశంస. తెనాలీరామ్ కి బుద్ధిమతా కే బారే మే బతావ్. అంటే తెనాలీరామ్ తెలివి కలవాడు కదా, అతని తెలివితేటల గురించి చెప్పమంటున్నారు. తెనాలీరామ్ होशियार और प्रतिभा संपन्न कवि थे. तेनालीराम చాలా తెలివి కలవాడు. वह अपनी होशियारी के कारण राजा कृष्णदेवराय के अष्टदिग्गज कवियों में एक बना. అతను అతని తెలివితేటలతోటి కృష్ణదేవరాయ సంస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవిలో ఇతను కూడా స్థానం సంపాదించుకున్నాడు. वह दरबार में सभी कवियों से आगे रहता था. అతని దర్బార్లో ఉన్న కవియులకు అందరికన్నా ఇతను ముందుండేవాడు. उसने अपने बातों से उनको हराता था. అతను చాతుర్యమైన మాటలతోటి మిగతా వాళ్ళని ఓడించేవాడు. एक बार तेनालीराम ने राजा को एक कविता सुनाई. ఒకరోజు తెనాలీరామ్ రాజాకి ఒక అందమైన కవిత వినిపించారు. राजा ने इनाम मांगने को कहा. అప్పుడు రాజా బహుమతి అడగమని చెప్పారు. तब तेनालीराम ने कहा, चावल का एक दाना शतरंज के पहले खाने में रख दे और अगले खाने में पिछले खाने का दुगना रखा जाए. राजा ने इस बात पर आश्चर्य प्रकट किया. అయితే బహుమతి రూపంలో ఏం కావాలి అని అంటే చెస్ బోర్డ్లో ఫస్ట్ బాక్స్లో ఒక బియ్యపు గింజ పెడితే నెక్స్ట్ బాక్స్లో దానికి డబల్, తర్వాత థర్డ్ బాక్స్లో వెనకున్న దానికన్నా డబల్ పెడుతూ పోతే లాస్ట్ 64 బాక్స్ నిండేంత వరకు ఎన్ని బియ్యపు గింజలు వస్తాయో అవన్నీ నా బహుమతిగా నేను స్వీకరిస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే రాజు ఫిర్ ఐసా హీ కన్నేకు ఆదేశ్ దియా. తర్వాత వాళ్ళ సైనికులకి ఏమని చెప్తాడంటే, సరే ఇలాగే కానివ్వండి, ఇలాగే చెయ్యండి అని. చావల్ కే దానే రఖనా शुरू कर दिए. బియ్యపు గింజలు పెట్టడం స్టార్ట్ చేశారు. लेकिन शतरंज के आधे खाने पूरा होने पर चावल दानों की संख्या करोड़ों में पहुंची. అంటే ఇంకా చెస్ బోర్డ్లో హాఫ్ వరకు వచ్చేటప్పటికే బియ్యపు గింజలు క్వాంటిటీ కోట్లలో దాటింది. ఆ పూరా రాజ్ భండార్ తెనాలీకే కన్నా పడా. అంటే ఇంకా చూస్తూనే రాజ్ భండారం అంతా తెనాలీరామ్ పేరు మీద చేయవలసిన అవసరం వచ్చేసింది. तब तेनालीराम ने राजा से कहा, छोटी चीज़ें भी कितनी महत्वपूर्ण होती है. చిన్న చిన్న వస్తువులు కూడా చాలా మహత్వపూర్ణమైనవి. राजा ने प्रसन्न होकर
తెనాలిరామ్ की बुद्धिमत्ता की प्रशंसा की। శ్రీ కృష్ణదేవరాయలు ఆనందపడి తెనాలిరామ బుద్ధికి చాలా ప్రశంసించారు। यह परियोजना कार्य अपनी पाठशाला के पुस्तकालय से तेनालीराम की एक और कहानी पढ़िए और उसका भाव सुनाइए। అంటే మీ స్కూల్ లైబ్రరీలో నుంచి తెనాలిరామ్ది ఏదో ఒక స్టోరీ తీసుకొని అది రాసి దాని ఒక భావాన్ని చెప్పమంటున్నారు। ఇది మీ ఓన్గా మీరు రాయొచ్చు। भाषा की बात, इसमें क्या दिया है, पैराग्राफ पढ़ना है। तेनालीराम तेनाली के रहने वाले थे। वे बहुत चतुर और ज्ञानी व्यक्ति थे। यह घटना उन दिनों की है जब उसकी मुलाकात राजा श्री कृष्णदेवराय से नहीं हुई। एक दिन वे राजा श्री कृष्णदेवराय से मिलने उनकी राजधानी हम्पी पहुँचे। उन्होंने सुना था कि राजा ज्ञानी लोगों का बड़ा आदर सत्कार करते थे। ऊपर दिए गए अनुच्छेद में संज्ञा, सर्वनाम और विशेषण को लिखना है। संज्ञा అంటే డెఫినేషన్ మనకు తెలుసు కదా। संज्ञा అంటే ఏంటిది, जिन शब्दों से किसी व्यक्ति, वस्तु और स्थान का नाम का बोध हो उसे हम संज्ञा कहते हैं। तो ఇప్పుడు ఈ ఇచ్చిన పారాగ్రాఫ్లో సంజ్ఞ ఎక్కడుంది అది రాయాలి। తెనాలిరామ్, సెకండ్ తెనాలి, వాళ్ళ ఊరి పేరు తెనాలి అని చెప్పారు కదా, అది తెనాలి। థర్డ్ వన్ హంపి, హంపి। నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ్ నంబర్ 4। ఇవి సంఖ్య కిందకు వస్తాయి ఈ పారాగ్రాఫ్లో। తర్వాత ఏం రాయమని చెప్పారు, సర్వనామం। సర్వనామం దేన్ని అంటారు, పేరుకి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు। సర్వనామం అయితే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనం సర్వనామం ఏమేమి చూసాము, సర్వనామం ఇందులో ఫస్ట్ వన్ ఏం చూసాము ఈ పారాగ్రాఫ్లో, వే, వే। తర్వాత యహ, ఈ పారాగ్రాఫ్లో ఉన్నదే రాయాలి। ఉన్, తర్వాత మనం చూసింది ఉనికి, తర్వాత ఉన్హోనే। ఏది పడితే అది రాయకుండా జస్ట్ ఈ పారాగ్రాఫ్లో ఉన్న సంజ్ఞ, సర్వనామం, విశేషణం ఏవేవి వచ్చాయో అవే రాయాలి। నెక్స్ట్ చూద్దాం విశేషణ్, అవే రాయమని చెప్తున్నారు కదా। ఇప్పుడు చూద్దాం విశేషణ్। విశేషణ్ ఏమేమి చూసాం మనం, ఫస్ట్ వన్ వస్తుంది చతుర్, పారాగ్రాఫ్లో మీరు అండర్లైన్ చేసుకోండి చతుర్। సెకండ్ వన్ ఏమో జ్ఞాని, నెక్స్ట్ వస్తుంది బడా, फोर्थ वन बहुत। विशेषण डेफिनेशन, संज्ञा और सर्वनाम की विशेषता बताने वाले को विशेषण कहते हैं। नेक्स्ट बिट, ऊपर दिए गए अनुच्छेद से ढूंढकर संज्ञा, सर्वनाम और विशेषण शब्दों को वाक्यों में प्रयोग कीजिए। ఇప్పుడు మనం ఏదైతే సంజ్ఞ సర్వనామం రాసాం కదా, ఇప్పుడు రాసాం కదా సంజ్ఞ, సర్వనామం, విశేషణం ఏంటిదో దాని సొంత వాక్యాల్లో రాయాలి। ఇది తెనాలిరామ్। तो तेनालीराम अष्टदिग्गजों में एक प्रमुख कवि थे। ఇలాగ సొంత వాక్యాల్లో రాయాలి। तेनाली, तेनाली में तेनालीराम का जन्म हुआ था। వాటికి ఇప్పుడు మనం రాసిన వాటికి సొంత వాక్యాలు రాయాలి। నెక్స్ట్ कृष्णदेवराय। श्री कृष्णदेवराय तेलुगु भाषा एवं साहित्य के प्रसिद्ध राजा माना जाता है। हम्पी, हम्पी विजयनगर साम्राज्य की राजधानी है। वे सब अच्छे होनहार हैं। यह कलम है, यह कलम అంటే ఇది పెన్ను। उन दिनों राजा महाराज प्रजा को सोने के सिक्के इनाम के रूप में देते थे। అంటే అప్పటి కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, బంగారు నాణ్యాన్ని బహుమతిగా ఇచ్చేవారు। उनकी, तो उनकी बातें, उन्होंने कहा था राजा ज्ञानी लोगों का बड़ा आदर सत्कार करते हैं। चतुर, राम चतुर लड़का है। ఇవన్నీ సొంత వాక్యాల్లో రాయాలి। ज्ञानी, तेनालीराम चतुर एवं ज्ञानी थे। बड़ा, राम लक्ष्मण से बड़ा है। రాముడు లక్ష్మణ్ కన్నా పెద్దవాడు। बहुत,
उसके पास बहुत पैसे हैं. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. आदर सत्कार. हमें बड़े लोगों का आदर सत्कार करना चाहिए. यहाँ से हमारा इस लेसन का एक्सप्लेनेशन पार्ट कंप्लीट हो गया है. हमने इससे पहले के वीडियो में इस लेसन का एक्सप्लेनेशन पार्ट और मीनिंग भी हमने अपलोड कर दिए हैं. अगर आपको लेसन से रिलेटेड ఏదైనా అడగాలనుకున్నా లేకపోతే ఏవైనా గ్రామర్ పాయింట్స్ కావాలనుకున్నా ఏదైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు.